హలో అందరికీ ఈ రోజు రెసిపీ వచ్చేసి సర్వపిండి. సర్వపిండిని సర్వప్ప అని కూడా అంటారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని నేను చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్. దానికి కావాల్సినవి ఏంటి అంటే ఒక బిగ్ సైజ్ ఆనియన్ చాప్ చేసుకొని చూపిస్తున్నాను. కరివేపాకు ఒక 3 రెమ్మలు, కొత్తిమీర కావాల్సినంత. అంటే మనము సర్వపిండిలోకి ఇవన్నీ కరెక్ట్గా వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది. ఆనియన్ కానీ, కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ ఇవి 3 చాలా బాగా ఎక్కువగా వేయాలన్నమాట. ఆనియన్ వచ్చేసి కొంచెం లావుగానే కట్ చేయాలి, సన్నగా కట్ చేయొద్దు. ఏంటంటే మాడిపోతుంది అనమాట మనము నొక్కిన తర్వాత. అందుకే ఆనియన్ అనేది కొంచెం లావుగా కట్ చేయండి. ఇంకా కావాల్సినంత పసుపు వేసుకోండి, సాల్ట్ కొంచెం, కారం కొంచెం, ధనియా పౌడర్ అంటే ధనియాలు వేయించి పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. అల్లం పేస్ట్ కొద్దిగానే ఉంది, అందుకే ఇది వేస్తున్నాను. ఏంటంటే మేము 4 మెంబర్స్ కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా అవసరం లేదు. పల్లీలు కొన్ని, శనగపప్పు వచ్చేసి పెట్టుకున్నాను. ఒక 3 అవర్స్ వరకు 4 అవర్స్ వరకు నాననివ్వాలన్నమాట శనగపప్పు. ఇదేనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. మెయిన్గా వచ్చేసి బియ్యం పిండి ఎంత తీసుకోవాలి అంటే మేమైతే 1 గ్లాస్ తీసుకున్నాము. ఈ 1 గ్లాస్లో మనం తడిపిన తర్వాత ఒక 3 ముద్దల దాకా అవుతుంది అనమాట. మాకైతే ఇది సరిపోతుంది, అందుకోసం నేను ఒక 1 గ్లాస్ తీసుకున్నాను బియ్యం పిండి. ఇంకా మీ ఫ్యామిలీని బట్టి ఒక 6 మెంబర్స్ ఉన్నారనుకో ఒక 2 గ్లాసెస్ అలా తీసుకోండి. మాకైతే 1 గ్లాస్ సరిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కటి తింటే సరిపోతుంది అనమాట. చూడండి నేనైతే దీంట్లో మిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం బియ్యం పిండి యాడ్ చేయాలి. చూడండి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను కరెక్ట్గా చూపిస్తాను. ఇప్పుడు దాకా అన్ని ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, ఇప్పుడు దీంట్లో వేసి ఎలా మిక్స్ చేయాలో అన్ని ఒక్కొక్కటి వేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ 1 గ్లాస్ బియ్యం పిండి అయితే వేసాను. ఆ తర్వాత ఏవైనా వేసుకోవచ్చు, మనం రెడీగా పెట్టుకునేవన్నీ. నేనైతే ఆనియన్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఆనియన్ కొంచెం లావుగానే కట్ చేసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది అనమాట కాలే టైంలో. అందుకోసం కొంచెం ఆనియన్ లావుగానే వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ బియ్యం పిండికి 1 బిగ్ సైజ్ ఆనియన్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు యాడ్ చేస్తున్నాను. చూడండి మనం కరివేపాకు కొంచెం నైఫ్తో కట్ చేయాలన్నమాట. ఈ కరివేపాకు కొత్తిమీరతో మనకు ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఇలా కట్ చేసుకోండి సన్నగా మీరు నైఫ్తోని. కొత్తిమీర కూడా నైఫ్తో కట్ చేసుకోండి. నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేరు, ఎందుకంటే నేను చూస్తున్నాను వ్యూస్ అనేవి వస్తున్నాయి కదా, ఆ వ్యూస్కి తగ్గట్టుగా సబ్స్క్రైబర్స్ అనేవి రావట్లేరు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కానీ మనం చేసేది చేస్తూనే ఉండాలన్నమాట, ఎక్కడ స్టాప్ చేయకుండా. ఇందులో కరివేపాకు, కొత్తిమీర ఇంకా ఆనియన్స్ యాడ్ చేశాను. చూడండి ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. చూడండి నాకు ఇక్కడ లైటింగ్ అనేది పడుతుంది, వాళ్ళ మొత్తం క్లైమేట్ డార్క్ అయిపోయింది కదా, ఇంకా ఇంట్లో డార్క్ అయ్యేసరికి లైటింగ్ ఎక్కువ పడుతుంది. అందుకోసమే నా వీడియో అనేది కొంచెం షేడ్గా వస్తుంది, డైలీ వచ్చినట్టు క్లారిటీగా రావట్లేదు అనమాట. ఏంటంటే ఇంట్లో డార్క్ అయిపోయేసరికి బయట ఇవాళ క్లైమేట్ అనేది మొత్తం డార్క్ అయిపోయింది తొందరగా 5:30 వరకే. అలా వీడియో అనేది కొంచెం డల్గా వస్తుంది లైటింగ్. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి, సాల్ట్ చూసుకొని వేయండి. నేనైతే దీంతో 1 స్పూన్ వేసిన. ఈరోజు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, గ్రీన్ మిర్చి పేస్ట్ యాడ్ చేయట్లేను. ఒకసారి అలా చేస్తా, ఒకసారి ఇలా చేస్తాను. ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కారం ఎక్కువగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట మనకి.
కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను దీంతో. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 స్పూన్. ఇంకా పల్లీలు నేను వచ్చేసి వేయించుకున్నాను అనమాట, వేయించి పెట్టుకున్నాను. ఈ పల్లీలు వేస్తాం కానీ చేసేటప్పుడు కాలిన తర్వాత ఊడిపోతాయి అన్నమాట పల్లీలు ఎక్కువ మటుకి. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు. ఈ శనగపప్పు ఏంటంటే మనము సర్వపిండి చేస్తాం అనుకున్న రోజు ఒక 3 to 4 hours నానబెట్టామనుకో ఈవినింగ్ వరకు మంచిగా నానిపోతుంది. వేసుకోవాలి ఇలా. చూడండి ఇలా నానితాయి మంచిగా. ఇలా వేసుకోండి ఇట్లా. చూడండి అన్నీ ఇలా వేసుకోండి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేయాలి. మరీ ఒకటేసారి వాటర్ పోయొద్దు, ఎందుకంటే మొత్తం లూజ్గా అవ్వద్దు, గట్టిగా అవ్వద్దు. మనకు కలుపుతూ ఉంటే అర్థమైపోతుంది. మనం చపాతీది పిండి ఎలా తడుపుతామో అలానే తడపాలి సేమ్. ఎక్కువగా వాటర్ ఒక్కసారి పోయకండి, ఎందుకంటే లూజ్ అయిపోతుంది, మళ్ళీ ఫ్లాప్ అవుతుంది అనమాట. చూడండి నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. ఫస్ట్ మనం వేసిన అన్ని మిక్సప్ చేయండి ఇలా హ్యాండ్తోని. ఇలా అన్నీ కలిసిన తర్వాత వాటర్ వేయండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మనకు కలుపుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఇలా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేయండి. ఒకటేసారి ఎక్కువగా వేయకండి. నేనైతే స్పైసీగా ఉండడానికి 2 tablespoons ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. నా కుకింగ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇంట్రెస్ట్గా చేస్తున్నాను వీడియోస్ అనేటివి. ఓపికగా ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది మీకు క్లియర్గా చూపిస్తూ చేస్తున్నాను అన్నమాట. ఇలా మిక్స్ చేసుకోండి. మనకి పిండి అనేది కలపడంలోనే ఉంటుంది. మనము చాలా బలంగా కలపాలి, చాలాసేపు కలపాలి. మీద కలిపామనుకో ఏదైనా మంచిగా రాదు. మురుకులు కానీ, గారెలు కానీ, సర్వప్ప కానీ. అందుకోసమైనా మనము బలంగా కలపాలన్నమాట. ఒక గ్లాస్ బియ్యం పిండి పోస్తేనే ఇంతగానం అయ్యింది. ఒక 3 to 4 మెంబర్స్కి సరిపోతుంది ఒక పెద్ద గ్లాస్ అంత తీసుకుంటే. మనకు పిండి చూస్తే తక్కువ అనిపిస్తుంది కానీ అన్నీ వేసాక మనకి ఇంత అవుతుంది అనమాట. చూడండి తడపడం అయితే అయిపోయింది. ఇప్పుడు గిన్నెలో ఎలా నొక్కాలో చూపిస్తాను. చూడండి చాలా జాగ్రత్తగా నొక్కాలి. ఫస్ట్ రౌండ్ అయితే మనము కాలదు మన చెయ్యి, సెకండ్ రౌండ్ అయితే చల్లారాలన్నమాట గిన్నె అనేది. చూడండి నేను ఎలా నొక్కుతానో చూపిస్తాను. మనం సర్వపిండికి ఇలాంటి గిన్నెలు వాడాలి, రౌండ్వి. ఏంటంటే మనకి చెయ్యి అనేది కాలదు. ఇలా పెడితే గిన్నెలు రౌండ్గా పెద్దగా ఉండి లోతుండి వాడామనుకో చెయ్యి అనేది ఇట్లా టచ్ అవుతుంది. అందుకోసమే ఇలా రౌండ్ షేప్ యూజ్ చేయాలి. సర్వప్ప చేయాలి అనుకుంటే ఇలాంటిదైతే మనకు చెయ్యి అనేది కాలదనమాట. చూడండి ఈ సర్వప్ప అనేది కూడా మంచిగా కాలుతుంది బేస్ ఇలా ఉంటే. కానీ సర్వప్పలోకి ఆయిల్ అనేది చాలా పడుతుంది అనమాట. ఆయిల్ ఎక్కువగా వేయాలి. చూడండి నేనైతే ఇంత వేసాను. ఆ తర్వాత మనం సర్వపిండి నొక్కిన తర్వాత హోల్స్ అనేటివి పెడతాం కదా, రంధ్రాలు అనేటివి. ఆ హోల్స్లలో కూడా ఆయిల్ అనేది వేయాలి కాలేటప్పుడు. ఇప్పుడైతే నేను ఇంత వేసాను. ఇట్లా షేక్ చేసుకుంటే చాలు. ఇలా చూడండి ముద్దలు అనేటివి కొంచెం పెద్దగానే తీసుకోవాలి. కనీసం ఇంత ఉండాలి ముద్ద. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా నొక్కాలో. ఇది ఉంది కదా, ఇలా నొక్కాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నొక్కుకోవాలి.
మధ్య మధ్యలో హోల్స్ కూడా పెట్టాలన్నమాట. ఎందుకంటే అందులోకి ఆయిల్ వెళ్ళి సర్వప్ అనేది మంచిగా కాలుతుంది. కంపల్సరీగా నొక్కాలి హోల్స్ అనేటివి. కావాలంటే ఆయిల్ తక్కువైతే మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు హోల్స్లలో. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి పెద్ద మంట పెట్టండి. ఆ తర్వాత కాలడం చూసి చిన్నగా చేసుకోండి. మనం ఇలా పెంక మీద చేసుకున్నా బాగానే ఉంటుంది. ఆయిల్ మొత్తం ఇలా అప్లై చేయాలి. ఏంటంటే ఈ బేస్ అనేది చాలా బాగుంటుంది కదా ఇట్లా కంప్లీట్గా రౌండ్గా. అందుకే నేను ఒకటి పెంక మీద కూడా చేస్తాను, ఒకటి అలా ఒకటి ఇలా. ఎందుకంటే అలాంటిది ఒకటే గిన్నె ఉంది, అందుకే నేను పెంక కూడా యూజ్ చేస్తాను. చూడండి, ఈ పెంక మీద కూడా చేసుకోవచ్చు. కనీసం ఇంత తీసుకోవాలి ముద్ద. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను ఇలా నొక్కుతాను. మన హ్యాండ్ ఉంది కదా, పామ్ అనేది ఇలా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మన ఫింగర్స్తోని ఇలా ఇలా అనాలి. ఆ తర్వాత మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇలా. ఇట్లా చూడండి, స్టవ్ ఆన్ చేస్తున్నాను. కొద్దిసేపు పెద్ద మంటనే పెట్టుకోండి, ఎందుకంటే కాలడానికి టైం పడుతుంది కదా. కాలేంత వరకు చూసి చిన్నదిగా చేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ చిన్నగా పెడితే కాలదనమాట. ఫస్ట్ పెద్ద మంట పెట్టుకోండి, కాలిన తర్వాత చిన్నగా చేసుకోండి. ఈ ఫస్ట్ రౌండ్ అయితే మంచిగానే నొక్కుతాం. సెకండ్ రౌండ్ వచ్చేసరికి కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే గిన్నెలు అనేటివి వేడెక్కుతాయి కదా. కొంచెం కొద్దిసేపు ఆగి నొక్కండి, లేకపోతే అవి రెండు కాలడానికి టైం పడుతుంది కదా. అంతలోపు నేను ఆఫ్టర్నూన్ మా పిల్లలవి టిఫిన్ బాక్సెస్ వాష్ చేశాను కదా, అవైతే సర్దేస్తాను. నాకేంటంటే ఆ టైంలో ఇంకా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని సదిరేస్తూ ఉంటాను అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే టిఫిన్ బాక్సెస్ వెంటనే కడగడం కానీ, నైట్ తిన్నే నైటే కడిగేస్తాను, మార్నింగ్ అస్సలు పెట్టుకున్నాను అనమాట. నాకు ఎప్పటికప్పుడు అయిపోవాలి పని అనేది. నేను ఎవరి నుంచి ఇంకా నేర్చుకోలేదు పని, నా అంతలో నేనే ఫాస్ట్. అది మనం ఏజ్ పెరుగుతూ ఉంటే మన మైండ్కి అనేది మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది. మా మమ్మీతో కానీ మా అత్తయ్యతో కానీ నేను అస్సలు నేర్చుకోలేదు. ఒక్కొక్కరు అంటూ ఉంటారు, నాని నుంచి నేర్చుకుంది, నీ నుంచి నేర్చుకుందని. అలా ఏం కాదు. నేను అసలు వంటలు కూడా నేను దగ్గరుండి అసలు చూడను. నా అంతలో నాకే రావాలని ఉంటుంది అనమాట. అలా నేను నేర్చుకున్నాను ప్రతి ఒక్కటి. చూడండి, ఇప్పుడైతే నేను ఇది మరలేసాను, కనిపిస్తుందో లేదో. ఇక్కడ చూడండి, ఇది కూడా కాలడం అయిపోయింది వన్ సైడ్. ఇప్పుడు టర్న్ చేస్తున్నాను. చూడండి, ఇలా మరలేసుకోవాలి. మనకి ఈ కలర్ రావాలన్నమాట. ఇలా కాలితేనే మంచిగా అనిపిస్తుంది, పిండి పిండి ఉండకుండా. ఇది మనం కొంచెం లావుగానే నొక్కుకోవాలి. సర్వప్ప అనేది సన్నగా నొక్కొద్దు, మాడిపోతుంది. అసలైతే సర్వప్ప చేయాల్సింది లావుగానే, సన్నగా ఏం కాదు. చూడండి, ఇట్లా కలర్ రావాలన్నమాట. వన్ సైడ్ మొత్తం కాలాలి, ఇంకా దట్ సైడ్ అటు సైడ్ కాలడానికి టైం పడుతుంది అనమాట. అంతలో వెయిట్ చేద్దాము. చూడండి, మా పిల్లలవి స్కూల్ టిఫిన్ బాక్సెస్ ఇవే అనమాట. నేను మొత్తం స్టీలే యూజ్ చేస్తాను. ఇవి కాస్ట్ వచ్చేసి చాలా పడ్డాయి, నాకు గుర్తులేదు. మేము తీసుకొని దగ్గర 1 year అయిపోయింది. ఇవి వచ్చేసి 2 లంచ్ బాక్సెస్కి యూజ్ చేస్తాను. ఇది షార్ట్ బ్రేక్కి యూజ్ చేస్తాను. కర్రీస్కి కూడా సపరేట్ బాక్సెస్ వచ్చాయి. అసలు మనకి ఏంటంటే స్టీల్ అనేది మంచిది కదా, ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు. అందుకనే మేము స్టీలే యూజ్ చేస్తున్నాము. ఇంకా వేరే బాక్సెస్ వచ్చేసి ఏంటంటే ఇలాంటి బాక్సెస్ యూజ్ చేయొద్దు. చూపిస్తాను చూడండి, పిల్లలకి అస్సలు ఇలాంటి బాక్సెస్ అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఇది మనం తోమేటప్పుడు ఇందులో వాటర్ అనేవి వెళ్ళిపోతాయి, ఇందులో పురుగులు కూడా తయారవుతాయి అన్నమాట. అది ఎక్కువ మటుకు అందరికీ తెలియదు. ఇలా జాయింట్ ఉన్నాయి అస్సలు వాడొద్దు, డౌట్ అనమాట నాకైతే. నేను ఎప్పుడు ప్లాస్టిక్ వాడను ఎక్కువ మటుకి. కాస్ట్ ఎక్కువైనా సరే ఇలాంటి బాక్సెస్ తీసుకోండి. మనం చాలా ఎక్కువగా ఆలోచించి తీసుకోవాలి పిల్లలకి. బాటిల్స్ కూడా మేము మిల్టన్ యూజ్ చేస్తాము, స్టీల్వే అవి కూడా, ప్లాస్టిక్ కాదు. చూడండి, ఇవి కూడా స్టీలే. చూడండి, ఇవి వచ్చేసి వేరే షాప్లో తీసుకున్నాము. ఇట్లా ఇది కూడా స్టీల్. ఈ పైన మూత కానీ లోపల కానీ మొత్తం స్టీల్. చూడండి, స్టీల్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కానీ మనకు మంచిది అనమాట స్టీల్ యూజ్ చేయడము. చూడండి, ఇలా కాలనివ్వాలి ఫ్రంట్ అండ్ బ్యాక్. కొంచెం కలర్ మారినా సరే, ఇలా బ్లాక్ అయినా సరే, కానీ ఎక్కువ మట్టికి కాలేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉందనుకో మనకి గొంతులో కొంచెం వేరే అనిపిస్తుంది. అందుకే అయినంత వరకు ఎక్కువగా కాలేటట్టు చూసుకోండి. ఇలా
టేస్ట్ కూడా చాలా బాగుంది, స్పైసీగా. నేను మీకు చూపిస్తూ కారం అనేది ఎక్కువగానే వేసాను, చాలా బాగుంది, స్పైసీగా ఉంది. నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. మీరు కూడా నేను చెప్పినట్టుగా వేయండి, చాలా మంచిగా అయింది. ఇదేనమాట. ఇంకా 2 కొద్దిసేపు అయ్యాక చేస్తాను, ఎందుకంటే గిన్నె వేడిగా ఉందనమాట. ఇప్పుడు చేసామనుకో మన చేయి కాలిపోతుంది, అందుకోసం కొద్దిసేపు ఆగి చేస్తాను. If you like my video, please like, share and subscribe. Thank you. Bye bye.